సెప్టెంబర్ 25 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశంపై అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే గౌరవ శ్రీ బాలకృష్ణ గారు చిరంజీవి పైన చేసిన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలకు వివరణిస్తూ గౌరవ శ్రీ చిరంజీవి గారు అయితే ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేసిండు. సో ఆ పత్రికా ప్రకటనలో ఏముంది ఇప్పుడు వివరంగా చూద్దాం ఒకసారి. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చారంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవడన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పాడని నేను టీవీ ప్రసారాలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతుందనే దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో గౌరవ శ్రీ రాజమౌళి గారు, గౌరవ శ్రీ కొరటాల శివ గారు, గౌరవ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, గౌరవ శ్రీ మహేష్ బాబు గారు, గౌరవ శ్రీ ఎన్టీ రామారావు గారు, గౌరవ శ్రీ డివివి దానయ్య గారు అండ్ మౌత్రి మూవీస్ మేకర్స్ అండ్ ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారని వాళ్ళ సూచనల మేరకు అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ శ్రీ పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెప్తానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు మీతో ముందు 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కు రావాలంటూ డేట్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమలు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, మీరు సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని అతనికి తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రం వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఒక 10 మందిని కలిసి వస్తామని చెప్తే అతను సరేనని అన్నాడు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని మాత్రం కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా కొంతమందిని కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వం సహకరించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేనప్పుడు ఆ చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడున్న ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు సహకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు సినిమాకైనా టికెట్ల ధరలు పెంచడం విషయంలో సహాయపడింది. తద్వారా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు చాలా లాభం చేకూరింది. ముఖ్యమంత్రి గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా టైం ఇచ్చారు. హీ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సాధారణ వ్యక్తితోనైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు మీ చిరంజీవి గారు. సో ఫ్రెండ్స్, ఇది చిరంజీవి గారు ఇచ్చిన అయితే పత్రికా ప్రకటన. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారు అయితే చెప్పారు. ఈ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీలో ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఆ రోజు జరిగిన విషయం గురించి మాట్లాడుతూ ఫస్ట్ శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆ రోజు చిరంజీవి గారు గట్టిగా అడిగితే ఎవరిని, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా అడిగితేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకు ఆహ్వానం ఇచ్చి వాళ్ళని కలిశారనేది అయితే కామినేని శ్రీనివాస గారు అతని పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే చెప్పాడు. బట్ దానికి మన బాలకృష్ణ గారు లేచి లేదు అతను గట్టిగా అడిగితే కాదు ఆ సైకో అనే పదం అయితే యూజ్ చేసి కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని అసెంబ్లీలో అలాంటి పదాలు అయితే యూజ్ చేయొద్దు. సో ఎందుకంటే అదొక ప్రజలు అందరూ చూస్తున్నది ఒక గౌరవప్రదమైన సభ కాబట్టి ఇలాంటి మాటలైతే
మాట్లాడొద్దు, ఎందుకంటే అందరూ అక్కడ గౌరవ పెద్దలు ఉంటారు కాబట్టి. సో అంటే రాజకీయంగా బయట మాట్లాడొచ్చు, రాజకీయ పరంగా అందరు ఇలాంటి మాటలు మాట్లాడతారు. అక్కడ వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ టీడీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు, జనసేనలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడతారు. అలాంటి మాటలు బయట మా మీటింగ్ల వరకు బాగానే ఉంటాయి, కానీ ఒక గౌరవప్రదమైన ఒక సభలో అసెంబ్లీలో అలాంటి మాటలు యూజ్ చేయకపోతే బాగుండేదని నా అభిప్రాయం. సో అక్కడ బాలకృష్ణ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మాట్లాడుతూ అక్కడ ఎవరో గట్టిగా అతన్ని పిలిచారంట, అతను దిగొచ్చాడంట అనేది చెప్పారంటే ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అక్కడ చిరంజీవి గారు గట్టిగా ఏం పిలవలేదు, గట్టిగా పిలిస్తే ఆయన ఏమో దిగొచ్చాడట పెద్ద అదే అన్నట్టు. ఇది ప్రభుత్వంలో బాలకృష్ణుడు కాబట్టి ఆయన ప్రతిపక్షం అని అనుకుంటుండు కాబట్టి వాళ్ళ మధ్యలో పొలిటికల్ వార్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. సో దానికి చిరంజీవి గారు రిప్లై ఇస్తూ అంటే అతను టీవీ మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రచారం చూసి ఆ రోజు జరిగింది ఏంటో ప్రజలకు వివరంగా వివరించాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు అయితే చాలా స్పష్టంగా అక్కడ జరిగిన విషయాన్ని అయితే చెప్పాడు. అంటే కామినేని శ్రీనివాసరావు కూడా సమాధానం ఇస్తూ నేను గట్టిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలవలేదు, సో ఇదంతా ఒక విధంగా జరిగింది, ఒక ప్రాసెస్ కోసం జరిగిందనే వివరణతో చిరంజీవి గారు అయితే అక్కడ కామినేని గారికి ఇక్కడ బాలకృష్ణ గారికి కూడా సమాధానం ఇస్తూ ఒక వివరణ ఇస్తూ పబ్లిక్ కూడా ఒక క్లారిటీ ఇస్తే అయితే ఆ రేకుల ప్రకటనలోనైతే వివరిస్తూ అయితే రాశాడు. ప్రస్తుతానికి అతను అయితే ఇండియాలో లేడంట, బయట ఉండు కాబట్టి పత్రికా ప్రకటన ద్వారానైతే అతను ఇచ్చిండు. మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వంలో ఇప్పటికైనా ఎవరైనా పొలిటికల్లో ఇలాంటి మాటలు మాట్లాడదు, అంటే సహచరులకు కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ ఒక సభలో గౌరవిస్తూ మాట్లాడాలి. బయట పబ్లిక్ మీటింగ్లో కూడా ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి, అంటే ఒకరి మీద ఒకరు వివరంగా విచ్చలవిడిగా మాట్లాడుకుంటారు, విచ్చలవిడిగా తిట్టుకుంటారు, పర్సనల్లోకి వెళ్ళి కూడా తిట్టుకుంటారు, పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లోకి వెళ్ళి కూడా తిట్టుకుంటారు, ఈ అసలు సాక్ష్యాలు లేని నిందలేసి తిడుతారు. అసలు ఇలాంటివి తిట్టవద్దు, ఎందుకంటే యూత్ వీటన్నిటిని కనిపెడుతుంది. యూత్కి పొలిటికల్ వాళ్ళు అనేది ఇన్స్పిరేషన్గా ఉండాలి. రేపు మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ పాలించేది యువతనే కాబట్టి యువతకు ఒక మార్గదర్శకంగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఎంతోమందికి అభిమానం, అతను ఎప్పుడు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడలేదు. సో ఇక్కడ ఎవరి వివరణ వాళ్ళదైతే ఉన్నది. ఈ విషయంలోనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ రోజు అయితే టిక్కెట్ల రేట్లు పెంచడం వల్ల ఇదైతే మేలైతే జరిగింది ఆ రోజు. అయితే అప్పట్లో ఒక మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అంటే టిక్కెట్ల రేట్లు ఎక్కువైతున్నాయి, సామాజిక ఒక ఎంటర్టైన్మెంట్ని చూడాలంటే ప్రజలు ఒక సామాన్య ప్రజలు అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే టికెట్ పెట్టి కొనలేకపోతున్నారు. ఈ టికెట్ ధరలను సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి, పేదలకు కూడా అందుబాటులో ఉండాలి అనేది 35 జీవో అనేది తీసుకొని రావడం జరిగింది. సో దానివల్ల ఒకే రేట్ ఉంటుంది, ఈ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒకే రేట్ ఉంటుంది, ఇది సాధారణ మనుషులు కానీ పేదవాళ్ళు కానీ చూడొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ జీవో తీసుకురావడం జరిగింది. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక క్లారిటీ అయితే ఆ రోజు అయితే ఇవ్వడం జరిగింది. కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే సినిమాలు పెద్ద బడ్జెట్ పెట్టి తీయడం జరుగుతుంది. ఇప్పుడు అదే ఉదాహరణ తీసుకుంటే బాహుబలి కానీ RRR కానీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి తీసుకోరు కాబట్టి ఆ రేట్ల విషయంలో టికెట్ రేట్ల విషయంలో అంటే తిరిగి ఆ బడ్జెట్ను తీసుకోవడం కోసం టికెట్లు అనేది కొంచెం వెసులుబాటు కల్పించాలి. ఇలాంటి పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగానే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించిండు. సో ఈ విధంగా అంటే మనం ఎక్కువ బడ్జెట్తో తీస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి టికెట్లు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తే బడ్జెట్ కూడా తిరిగి వస్తుంది, ఇంకా పెద్ద సినిమాలు చేయొచ్చు. ఉదాహరణకు మన బాహుబలి RRR లాంటి సినిమాలు కూడా చేయొచ్చు అన్నట్టు వీళ్ళ సినిమా వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ విధంగా అయితే ఈ ఇష్యూ అయితే జరిగింది. బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సింది. సో ఇక్కడ కామినేని గారు కూడా అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ వీటన్నిటికీ చిరంజీవి గారు అయితే చాలా వివరణగా మంచి సమాధానం అయితే ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది పొలిటికల్గా ఉన్న వాళ్ళని చూసి అయితే ఇప్పుడున్న యువత పొలిటికల్గా ఉన్న వాళ్ళని చూసి ఇలాంటి రాజకీయాలను అయితే నేర్చుకోవద్దు. యువత అనేది నెక్స్ట్ తరానికి మనం మంచి రాజకీయాన్ని నేర్పే విధంగా మనమైతే ముందుకెళ్ళాలి, మనం రాజకీయంలో ఎదగాలి, రాజకీయంలోకి మీరు రావాలి, యువత రావాలి. నెక్స్ట్ రాజకీయాలకు వస్తే చాలా పద్ధతిగా చాలా జెన్యూన్గా వెళ్ళాలి. అంటే నెక్స్ట్ వచ్చి మన తరాలకు మనము ఒక ఆశాభావంలా ఉండాలి, ఒక మన ఇన్స్పిరేషన్లా ఉండాలి. ఇలా తిట్టుకోవడం, ఇలా ఒకరిపైన ఒకరు అగత్యాలు చేసుకోవడం, ఒకరిపైన ఒకరు అగండాలు వేసుకోవడం అలాంటి రాజకీయాలు కాకుండా ప్రజలకేం కావాలి, ప్రజలేం కోరుకుంటున్నారు, ప్రజలను మనం ఎట్లా మేల్కొల్పాలి, ప్రజలను మనం ఎట్లా విద్యావంతులు చేయాలి, పేద ప్రజలని పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి, ఈ అవినీతి రాజకీయాలని లంచగొండితనాన్ని ఎలా నిర్మూలించాలి, మన దేశాన్ని మూఢనమ్మకాల నుంచి ఎలా బయటకు తీసుకురావాలి,
అక్షరాస్యతను ఎట్లా పెంచాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, మనం ప్రపంచ దేశాలకు ఎలా పోటీ పడాలనే విధంగా మన భారతదేశాన్ని ఆ విధంగా తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.